పర్మిషన్ లేదండి ఇప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు రామగుండం నియోజకవర్గ ప్రాంతానికి ఆవునూరి శంకర్ గారు అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారికి అభినందిస్తున్నారు. అదేవిధంగా యూత్ వింగ్కు పల్లెల్ల కృష్ణప్రసాద్ గారు కూడా అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్యులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఒకరికొకరు సహకరిస్తూ ఇక్కడ వ్యాపారాన్ని వృద్ధిలో తీసుకురావడానికి తర్వాత ఒక హెల్దీ కాంపిటీషన్లో కూడా మరి ప్రజల వద్దకు సరసమైన ధరల్లో మరి వస్తువులన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్న కృషికి వారిని అభినందిస్తూ మరి ఈరోజు నిజాంపేటలో ఆర్యవైశ్య కుల దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశం ఆలయాన్ని మండపాన్ని కూల్చివేసినట్టు చెప్తున్నారు. అది చాలా తప్పు. అటువంటి కార్యక్రమాలు చేయవద్దు. మరి మండపాలకు కూడా పర్మిషన్లు అనేది ఇక్కడ ఉండదు. జనరల్గా ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కట్టేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. ఒకసారి కట్టుకున్న వాటిని కూలగొట్టడం సరైనది కాదు. ఏదో రోడ్ వైండింగ్లో వచ్చి కూలగొట్టినారు అంటే అది వేరే అవుతూ ఉంటుంది. కానీ ఈ రకంగా చేయకూడదని సంబంధిత అధికారులకు కూడా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు అటువంటి పని చేయొద్దని అలా మండపాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని గౌరవంగా ఉంచుకోవాలని ఆశిస్తూ మరి మీరంతా కూడా ఆర్యవైశ్యులంతా కూడా కలిసిమెలిసి ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ ఒకరి కష్టాలు పాల్పంచుకుంటూ అందరు కలిసి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను.